లైఫ్ మిరకల్ రా బాబు. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారికి, మహేష్ బాబు గారికి. నా పేరైనా మన ఛానల్ పేరైనా గుంటూరు కారం మూవీలో ట్రైలర్ లో పెట్టుకొని ప్రోత్సహిస్తున్నందుకే. ఓడి అమ్మ పెద్ద ఎరుహుకులా ఉన్నాడే, ఏదో ఒకటి వేసిద్దాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వీడియో ఎందుకు లేట్ అయిందంటే వానలు పడుతున్నాయి అయ్యా. దిస్ వెదర్ ఇస్ వెరీ వెరీ వెరీ. ఈ రోజు మనం చూడబోయే కామెంట్స్ ఎవరు అంటే, ఆయన నోరు తెరిస్తే నిజాలే బయటకు వస్తాయి, అబద్ధాలకు చోటు ఉండదు. ఈస్ నన్ అదర్ దెన్ రవణ్ ఫర్ యూ. ఆయన కమెంట్స్ కోసం ఇన్స్టాగ్రామ్కి వెళ్ళా. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూస్తే కమెంట్స్ ఆఫ్ లో ఉన్నాయి. అంటే పొగడతలు అంటే ఇష్టం లేదు మనకి. సరే ఓకే, యూట్యూబ్కి వెళ్దాం అనుకున్నా. ఆ టైంకి మీమర్ దేవుడు ఒకడు ఆయన వీడియోని పోస్ట్ చేశాడు అనమాట. దానికి వచ్చిన కమెంట్స్ చూద్దాం. ఆ కమెంట్స్ చూసే ముందు ఆ కమెంట్స్ ఏ వీడియోకి వచ్చినాయి అనేది చూడాలి, ఎందుకంటే మనకు వాచ్ టైం పెరుగుద్ది. ఎవరికైనా ఒకటే కాక మహారాజు ఒక అనామకుడే. చూసారా ఎంత బాగోదేగాలో అనామకుడు అన్నారు ముఫాసా పాపం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సూపర్ సూపర్ ఉంది. ఫస్ట్ కమెంట్ శివవర్ధన్ గారు కమెంట్ చేశారు, ప్రాణాలతో ఉంటే వాడు ఎక్కడున్నా ఎరిపురా బల్ల. సింపుల్ బాయ్ కమెంట్ చేశారు, ప్యాన్ ఇండియా. నెక్స్ట్ హెవెన్లీ డీమన్ కమెంటెడ్, బ్రో ఏ ఆడు ఎవ్వట్రాడు సౌండ్ చేసుకుంటా. హెవెన్లీ డీమన్ కమెంట్ చేశారు, హెవెన్ దానికి ఆ సౌండ్ వస్తే కన్ఫ్యూజన్, బొచ్చులో కన్ఫ్యూజన్. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను 2000 years later హెవెన్లీ డీమన్ గారు కమెంట్ చేశారు, బ్రో వాడికి పని మొగ్గ లేదు బ్రో, ఏదో ఒకటి చేసి ఫేమస్ అవ్వాలని ఇలా ఎర్రి పువ్వులా చేసి అందరితో మింగులు తింటాడు. కరెక్టే, రోజుకు 4-5 పెడతాడంటే సాహసం అని చెప్పాలి వీడియోస్. బన్నీ గారు కమెంట్ చేశారు, నా జీవితంలో వీడంత ఎరువు గాని ఎవరిని చూడలా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ప్రవీణ్ గారు కమెంట్ చేశారు, ఓకే నీకు ఐఫోన్ ఉందని అందరికీ తెలిసిందే, కానీ ఇక వీడియోస్ చేయడం మానేరా. ఐఫోన్ తీసుకున్నాడు కదా మావా, దానికి ఈఎంఐస్ కట్టాలి కదా, సో మనల్ని మింగుతాడు, మింగించుకోవాల్సిందే. సూర్యపుత్ర కర్ణ కమెంట్ చేశాడు, ఒరే నేను వాడు తల్లి పిసికి చంపుతారా వాడు అని ఊలో పంచాయితీ. దీన్ని చూసాక నాకు నవ్వేరాలి తెలుసా. ఇట్స్ అ బేసిక్ కమెంట్ యాక్చువల్లీ. పిసికే అండి. విశ్వం గారు కమెంట్ చేశారు, ఒరే నువ్వు ఎన్నిసార్లు ఎరువుకు అవుతావురా. ఎన్నిసార్లు అవ్వడం ఏంటి, ఒకసారి అయితే ఎరువుగా కదా. రామిరెడ్డి గారు కమెంట్ చేశారు, ఎరువుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. అంటే అవన్నీ బిరుదులు అనమాట. యాక్చువల్లీ లాట్ ఆఫ్ బిరుద్స్ ఫర్ రవణ్ ఫర్ యూ గారు. ఏహెచ్ఎస్ బన్నీ గారు కమెంట్ చేశారు, ఈ వచ్చాక యూట్యూబ్ ఛానల్ మీద మంచి మామ స్ట్రైక్ వేయలేదా. మంచి మామ చూసింటాడు, చూసేసి అబ్బే యాడ్నా పోని అని వదిలేసింటాడు. రావణ్ ఫర్ యూ గారు కమెంట్ చేశారు, ఓ ఆయనే ఒరిజినల్ అకౌంట్ నుంచి కమెంట్ చేశారు, ఏముంది అందులో అంత బ్యాడ్ గా. దానికి రిప్లై ఇచ్చారు ఎవరు, గొర్రె స్పాటెడ్ అంట. ఇప్పుడు రావణ్ ఫర్ యూ గారు బ్యాడ్ గా ఏం లేదండి అక్కడ. యాక్చువల్లీ మీరు ఏం చేశారంటే స్టార్టింగ్ నుంచి ఎరువు కంటెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు ఎలాంటి కంటెంట్ ఇచ్చినా అలాంటి కంటెంట్ అనుకుంటున్నారు జనాలు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనం 100 మంచి పనులు చేసినా ఎవరు గుర్తించారు, ఒకే ఒక ఎరుపు పని చేయి పట్న గుర్తించేస్తారు. ఇంకొక విషయం మన రావణ్ గారి గురించి చెప్పాలి ఏంటంటే, నోటుకు వచ్చిన సులంతా చెప్పి మాత్రం ఫాలోయింగ్ సంపాదించాడంటే సాహసం అనే చెప్పాలి. రావణ్ ఫర్ యూ గారి దగ్గర ఒక రికార్డ్ ఉందన్నమాట. అదేంటంటే, మన రోస్టర్స్ అండ్ రోల్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు ఆయన వీడియోస్ పడింటారు. అదే మ్యాజిక్. మనం అందరూ ఇప్పుడు రావణ్ ఫర్ యూ గారి క్లిప్ ఒకటి చూద్దాం. ఓకే, అదే మూవీలో మన ప్రభాసం సముద్రంలో పడిపోయిన తర్వాత ఈ సినిమా ఏదైతే ఉంది ఛత్రపతి మూవీకి కనెక్షన్. కరెక్టే, ఛత్రపతికి రాధేశ్యామ్కి కనెక్షన్ ఉంది. మనకి తెలియదు, మనకి బల్పేలు కాదు. ఛత్రపతి సినిమాలో ఆల్రెడీ మన ప్రభాస్ సొరచాపను భయపెట్టాడు. సొరచాపతో స్నేహం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. పక్కన సొరచాప ఈ సముద్రంలో తెలియదు ఫ్రెండ్స్. అన్నా నువ్వేందన్నా ఏంటవో ఓకే ఎక్కడ ఉన్నావు అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు ప్రభాస్ ని భుజాల మీద ఎక్కించుకొని తను ఒట్టుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ప్రభాస్ ఆ సముద్రంలో నుండి బయటపడి వచ్చి ప్రేరణని కలిసి ప్రేరణ యొక్క కాలు పట్టుకోవడం ప్రేరణ లవ్ చేయడం జరిగింది అనమాట.
సొల్లు చెప్పేదే ఒక సొల్లు అంటే దీని అమ్మ సొల్లుకే సొల్లు. ఛీ. 1 minute. ఏంటో ఈ వీడియో కనుక ఛత్రపతి అండ్ రాజశ్యామ్ మూవీ డైరెక్టర్ చూస్తే ఏం చితికిపోతాయో, మెయిన్ కాదు వేరే ఏం కాయలు చితికిపోతాయో ఏంటో. సరే ఓకే, దీన్ని పక్కన పెట్టేస్తే ఇన్స్టా 2 వీడియోస్ తీసుకున్నా, ఆ వీడియోస్ ఇప్పుడు చూద్దాం. ఓకే. చీమట పాకడం అంట. దానికి ఒక కమెంట్ వచ్చింది. బాబీ గారు అన్నారు యూస్ కాండమ్ సేవ్ హెయిర్. ఇంకో వీడియో చూసే ముందు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తే ఏమొస్తుంది? అది మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీకు చూపించే వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏమొస్తుందని. ఆ పాప చెట్లుందే. ఇది ఇన్స్టా ఐడి అంటే రీల్ చేసేది, ఇలా బూతులు మాట్లాడేది కాదు, అర్థమైందా? ఇన్స్టా అంటే ఇన్స్టాలో రీల్ చేస్తే మనకి గొప్ప పేరు వస్తుంది. ఇదేనా నువ్వు చేసేది? ఇంకోసారి చేసేలా ఎట్లా గొప్ప పేరు వస్తుంది ఇన్స్టాలో? గొప్ప పేరు నేను చేస్తున్నానే, గొప్ప పేరు రావట్లేదే. ఓకే ఫైన్, మెల్లిగా వస్తుందేమో గొప్ప పేరు. మీరు కూడా చేయాలమ్మా మచ్చా, మీరు కూడా చేయండి, గొప్ప పేరు వస్తుంది ఇన్స్టాలో రీల్స్ చేస్తే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నాకు బ్లాక్ అయిపోయింది వీడియో చూసాక. యాక్చువల్లీ నేను గొప్ప పేరు వస్తుంది. సో ఓకే, సీ యు నెక్స్ట్ వీడియో. బై గైస్. హాయ్, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.